ఏలూరు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఎంపీ పుట్టా మహేష్ ఎక్కడున్నారు? ఆయన ఎప్పుడొస్తారు? ఇవే ఇప్పుడు కూటమి నేతల్లో ఎదురవుతున్న ప్రశ్నలు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఏలూరులో వెలిసిన కొన్ని ఫ్లెక్సీలు సంచలనంగా మారాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఏలూరు వీధుల్లో ఎంపీ పుట్టా మహేష్ కు మద్దతుగా భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మేము మీతో ఉన్నాం, ఏలూరు మిమ్మల్ని నమ్ముతుంది అంటూ కొటేషన్లతో ఎంపీ ఫోటోలను ఏర్పాటు చేయడం హాట్ టాపిక్ గా మారింది. అయితే వాస్తవానికి కొంతకాలంగా ఏలూరు పార్లమెంటు పరిధిలోని కూటమి నేతలకు ఎంపీ పుట్టా మహేష్ అందుబాటులో లేరు. ఆయన ఎక్కడున్నారు అనే చర్చ జరుగుతున్న వేళ ఎంపీ ప్రస్తుతం హైదరాబాద్ లోని తన నివాసంలోనే ఉన్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. మరోవైపు ఎంపీ ఏలూరు కార్యాలయానికి ఎప్పుడొస్తారు, తమకు ఎప్పుడు అందుబాటులో ఉంటారని స్థానిక నేతలు ఎదురు చూస్తున్నారు. ఈ గ్యాప్ లో ఈ ఫ్లెక్సీల వెనుక ఉన్నదెవరు? అసలు ఈ ఫ్లెక్సీల ద్వారా ఎంపీ వర్గం ఏం చెప్పాలనుకుంటోంది అనేది ఇప్పుడు ఏలూరు పాలిటిక్స్ లో ఆసక్తికరంగా మారింది. కాగా ఇప్పటికే మోయినాబాద్ డ్రగ్స్ ఘటనలో తనపై వచ్చిన ఆరోపణల్లో ఎంపీ పుట్టా మహేష్ వివరణ ఇవ్వడం కూడా జరిగింది. ఏలూరు ప్రజలకి అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందరికి కూడా నమస్కారాలు. ఇవాళ నేను ఎక్కడ కానీ తప్పు చేయలేదు, మీ అందరికీ నేను చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే నిన్న ఎన్నో రోజుల నుంచి అక్కడ ఉండే పర్సన్స్ నన్ను కలవడానికి వాళ్ళందరూ రిక్వెస్ట్ చేయడం వల్ల నాకు నిన్న కుదరడం వల్ల వాళ్ళ డిన్నర్కి వెళ్ళడం జరిగింది. ఆ డిన్నర్లో ఎక్కడ కానీ నేను తప్పు చేయలేదు. మీ అందరికీ కూడా మళ్ళీ తెలుపుకుంటున్నా, ఎప్పుడు కూడా ఏలూరు ప్రజలు నా మీద పెట్టుకున్న నమ్మకంని ఎప్పుడు కూడా ఉమ్ము చేయను, ఎప్పుడు కూడా తప్పు చేయనని మీ అందరికీ తెలుపుతూ, అలాగే మీడియాలో వచ్చే కథనాలు అలాగే సోషల్ మీడియాలో వచ్చే కథనాలు ఏవి కూడా నమ్మొద్దండి. ఎప్పుడు కూడా నేను నిజాలే చెప్తాను, అబద్ధాలు చెప్పనని మీ అందరికీ తెలుపుకుంటూ ఏలూరు ఇసుక ఎంపీ పుట్టా మహేష్ ని సపోర్ట్ చేస్తూ కూడా మేము మీతోనే ఉన్నాము, మేము మిమ్మల్ని నమ్ముతున్నామంటూ కూడా కొన్ని ఫ్లెక్సీలు వెలిసాయి ఏలూరులో. మరి అక్కడ ఏం జరుగుతోంది, ఫ్లెక్సీలకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, అసలే ఏలూరు రాజకీయాలు ఇప్పుడు ప్రజెంట్ ఆసక్తికరంగా మారుతున్న సందర్భంలో అసలు ఎంపీ పుట్టా మహేష్ ఎక్కడున్నారు, ఆయన ఎప్పుడొస్తారు అనే ప్రశ్నలు అయితే ఎదురవుతున్న వేళలో ఇప్పుడు మేము మీతోనే ఉన్నాము, మీ వెంటే ఉన్నాము, మిమ్మల్ని నమ్ముతున్నామంటూ కూడా ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడము ఏ విధంగా చూడొచ్చు? రేఖ, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ హైదరాబాద్ మొయినాబాద్ ఫామ్ హౌస్ ఘటనలో ఆ డిన్నర్ పార్టీకి వెళ్ళానంటూ ఆయన చెప్తున్నారు. మరోపక్క కొద్దిసేపు పాజిటివ్ కొద్దిసేపు నెగిటివ్ అంటూ కూడా కొంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఎంపీ పుట్టా మహేష్ ఆయన పూర్తిగా హైదరాబాద్ లోని తన నివాసంలోనే ఉన్నారని చెప్పుకోవచ్చు. అక్కడ నుండి ఆయన మీడియాకు కొంత వీడియో కూడా రిలీజ్ చేశారు. ఎప్పుడు అబద్ధం చెప్పను, ఏలూరు ప్రజలతోనే ఉంటాను అంటూ కూడా ఆయన రిలీజ్ చేశారు. మరోపక్క ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ రాజీనామా చేయాలంటూ వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇటు ఏలూరు పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల పరిధిలో టీడీపీ నేతలు పుట్టా మహేష్ ని ఏ విధంగా సపోర్ట్ చేయాలి, ఏ విధంగా స్టాండ్ తీసుకోవాలని ఆలోచిస్తున్న సమయంలోనే పుట్టా మహేష్ కు మద్దతుగా ఏలూరు మొత్తం అంతా కూడా ఫ్లెక్సీలు కడుతున్నారు. బ్లాక్ కలర్ లో ఉన్నటువంటి ఫ్లెక్సీ మీద పుట్టా మహేష్ ఫోటో వేసి మేము మీతోనే ఉన్నాం, ఏలూరు మిమ్మల్ని నమ్ముతుంది అంటూ కూడా వీ స్టాండ్ విత్ పుట్టా మహేష్ అంటూ అటు ఇంగ్లీషు ఇటు తెలుగులో కూడా ఫ్లెక్సీలను అయితే గుర్తు తెలియని వ్యక్తులు ఏర్పాటు చేస్తున్నారనే చెప్పుకోవచ్చు. మరోపక్క ఏలూరు పార్లమెంటు పరిధిలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ పుట్టా మహేష్ ఎంపీ కార్యాలయాన్ని కొంత అందుబాటులోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నా వారు కొంత మాట దాటేస్తూ వస్తున్నారు. ఎంపీ ఎప్పుడు ఏలూరులోకి వస్తారనే దాని మీద కూడా వారు సరిగా సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. మరోపక్క పుట్టా మహేష్ సైతం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలంటూ కూడా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఆదేశించిన నేపథ్యంలో 5 రోజుల్లో నోటీసులకు సమాధానం ఇవ్వాలని కూడా చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఈ విధంగా ఫ్లెక్సీలను పుట్టా మహేష్ వర్గీయులు ఏర్పాటు చేశారా, లేకపోతే ఈ పుట్టా మహేష్ కార్యాలయానికి సంబంధించిన వ్యక్తులే ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారా, లేకపోతే ఆయన అభిమానులు అనుచరులు ఎవరు ఏర్పాటు చేస్తున్నారు అనే మీద కొంత సందిగ్ధం అయితే ఉందనే చెప్పుకోవచ్చు. ఏదైనా ఒక పక్క డ్రగ్స్ కేసులో పూర్తిగా తలకు చుట్టుకుంటున్నప్పుడు ఇక్కడ ఏలూరు పార్లమెంట్ కి సంబంధించి ఆయన ప్రజలకు కొంత సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితుల్లో పార్లమెంట్ లోకి వచ్చే ముందు ఈ విధంగా
ప్రజల నాడి ఏ విధంగా ఉందో తెలుసుకోవడానికి, అట్లాగే ప్రజలకు సంబంధించి కూడా తనకు మద్దతు ఉంది అని చెప్పుకోవడానికే ఎంపీ పుట్ట మహేష్ అనుచరులు ఈ విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు అనే అనుమానాలు కూడా ఇట వైసీపీ కార్యకర్తలు అయితే వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క జరిగిన దాంట్లో తప్పు లేదు అంటూ కూడా పుట్ట మహేష్ వీడియో కొంత వైరల్ కావడంతో అటు కూటమికి చెందిన నేతలు కానీ టీడీపీ నాయకులందరూ పుట్ట మహేష్ కు మద్దతుగా మాట్లాడుతుంటే, వైసీపీ నేతలు మాత్రం డ్రగ్స్ ఫ్రీ అంటూ ఎంపీ పుట్ట మహేష్ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నారంటూ కూడా కొంత సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. సోషల్ మీడియా వార్ నడుస్తుందని కూడా చెప్పుకోవచ్చు రేఖ. రైట్, థ్యాంక్ యూ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.